సినిమా ఇన్ మహా మారుతి టాకీస్ సినిమా ముచ్చట్లకు స్వాగతం. నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. వీడియో టాకీస్ రాజా. ఇప్పుడు మ్యాటర్ లోకి వెళదాం. దీపావళి పండుగను పురస్కరించుకుని హీరోగా తాను నటించిన తొలి సినిమాని వెంటేసుకుని అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి థియేటర్లకు వచ్చాడు అక్కినేని వారి అఖిల్ బాబు. పోతే ఆయన నటించిన అఖిల్ సినిమా మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంది. అఖిల్ కి అందరూ కూడా మంచి మార్కులు వేస్తున్నారు గానీ సినిమాని మాత్రం బాగాలేదని అంటున్నారు. అఖిల్ మేనియా కారణంగా సినిమా తొలి రోజున గ్రాండ్ ఓపెనింగ్స్ ని దక్కించుకుని కొత్త రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. కానీ రెండో రోజు నుంచే కలెక్షన్ లో తేడా కనిపించడం మొదలైంది. ఆ తేడా రోజు రోజుకి ఇంకా బలపడుతూనే ముందుకు పోతుంది తప్పించి కలెక్షన్ లో మెరుగయ్యే సూచనలు అయితే ఎక్కడా కనిపించడం లేదు. ఊహించని రీతిలో సినిమాకి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ప్రస్తుతం ట్రేడ్ చెప్తున్న లెక్కలను చూస్తుంటే అఖిల్ భారీ నష్టాల్ని డిస్ట్రిబ్యూటర్స్ కి మిగిల్చేట్టే కనపడుతున్నాడు. సినిమా బుధవారం రిలీజ్ అయింది. 5 రోజుల వీకెండ్ దొరికింది. మంచి అవకాశం అందిపుచ్చుకుంటాడు అనుకున్నారు కానీ ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవడంలో అఖిల్ పెద్దగా సఫలం కాలేదు. ఫస్ట్ వీకెండ్ ఫిగర్స్ చాలా వీక్ గా ఉన్నాయి. ఇక మండే తర్వాత వీక్ డేస్ లో అఖిల్ సినిమాకి వచ్చే కలెక్షన్ ని ఊహిస్తుంటే దిగులు పుడుతుంది అని ట్రేడ్ మాట్లాడటం కనిపిస్తా ఉంది. ప్రస్తుతం అయితే అఖిల్ చాలా ఎక్కువ థియేటర్స్ లో ప్రదర్శించబడుతుంది. ఫస్ట్ వీక్ తర్వాత ఉన్న వాటిలోని చాలా ఎక్కువ సంఖ్యలో థియేటర్ల నుంచి అఖిల్ బయటకు వచ్చేసే అవకాశాన్ని ఊహించొచ్చు. ఈ పరిస్థితిని పరిగణలోకి తీసుకుని పరిశీలించి చూస్తే అఖిల్ ఓ ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని దాదాపు అంచనాకు వచ్చేయచ్చు. ఈ సంగతి ఎంత కాదనుకున్నా అఖిల్ కోసం పనిచేసిన వాళ్ళకి కానివ్వండి, అఖిల్ తో బిజినెస్ చేసిన వాళ్ళకి కానివ్వండి బాధ కలిగించేదే. అయినప్పటికీ ఇక్కడ సెంటిమెంట్ ఉంది. దానిని మనం అక్కినేని వారి అరాంగేట్రం సెంటిమెంట్ అనుకోవచ్చేమో. కొంచెం తీరిక చేసుకుని సరిగ్గా అబ్జర్వ్ చేసి చూస్తే అక్కినేని వారి కుటుంబం నుండి హీరోగా ఇంట్రడ్యూస్ అయిన ప్రతి పర్సన్ కూడా తొలి సినిమాతో ఓ ప్లాపే ఇచ్చారు. కింగ్ నాగార్జున నటించిన తొలి చిత్రం విక్రమ్. ఆ సినిమాకి ఇప్పటికీ పేరు ప్రతిష్టలు ఉన్నాయి అంటే అది నాగార్జున గారి తొలి చిత్రం అనే. అంతే తప్పించి కమర్షియల్ గా ఆ సినిమా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత సుమంత్ ని అన్నపూర్ణ ప్రొడక్షన్ బ్యానరే రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్ లో గ్రాండ్ గా లాంచ్ చేసింది ప్రేమ కథ సినిమాతో. ఆ సినిమాకి క్రిటిక్స్ నుంచి ప్రశంసలు దక్కాయి గానీ ప్రేక్షకులు మాత్రం ఆదరించలేదు. మరో హీరో సుశాంత్ కూడా ఇదే పరిస్థితి. ఆయన నటించిన తొలి చిత్రం కాళిదాసు, అది పెద్ద ప్లాపే. ఇక నాగ చైతన్య జోష్ గురించి చెప్పేదే ఉంది. దిల్ రాజు చాలా బాధ్యతగా తీసుకుని నాగ చైతన్యని గ్రాండ్ గా ఇంట్రడ్యూస్ చేయాలి అనుకున్నాడు. ఊహించని విధంగా దారుణమైన ప్లాప్ ని అందుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు అఖిల్ కూడా దాదాపు అలాంటి పరిస్థితుల్లోనే ఉన్నాడు. బహుశా ఇది అక్కినేని వారి హీరోల ఆనవాయితీ అనుకుంటా. సెంటిమెంట్ అంత బలంగా ఉన్నప్పుడు ఎంత పెద్ద కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఏం చేస్తారు చెప్పండి. సినిమా గురించి ఎంత నెగిటివ్ గా మాట్లాడుతున్నప్పటికీ అఖిల్ ఫ్యూచర్ కి మాత్రం డోకా లేదని అందరూ అంటున్నారు. చూద్దాం మరి అఖిల్ అన్నలా రెండో సినిమాతోనే హిట్ కొడతాడో లేక నాన్నలాగా సక్సెస్ కోసం 2-3 సినిమాలు ఆగుతాడో. ఇది బుల్టన్. మరో బుల్టన్ తో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి. టాకీస్ రాజా. థ్యాంక్ యూ.